నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం సూపర్ 6 పథకాలు. అయితే ఈ సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మన సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం అలా జరుగుతుందో లేదో ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ అభ్యర్థులు మాత్రం ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఇటు రోజా కావచ్చు, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పేర్ని నాని కావచ్చు, బైరెడ్డి సిద్ధారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అసలు ఏం సాధించారని ఈ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాలు అని చెప్పి చాలా రకాలుగా విమర్శించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇదే తరుణంలో కూటమి ప్రభుత్వం కూడా ఎవరైతే ప్రత్యర్థులు స్పందిస్తున్నటువంటి ఆ విమర్శల గురించి పక్కన పెట్టేసేసి వారు మాత్రం కేవలం అభివృద్ధి దిశగా మాత్రమే దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే రీతిలో కొన్ని అనౌన్స్మెంట్ అయితే చేసింది కూటమి ప్రభుత్వం. అయితే నిన్న కలెక్టర్లతో చంద్రబాబు నాయుడు చేసినటువంటి మీటింగ్ లో ఈ కొన్ని కార్యక్రమాల గురించి ఆయన వివరించడం అయితే జరిగింది. వాటి గురించి స్పందించడం కూడా జరిగింది. అయితే సూపర్ 6 పథకంలో ఒకటిగా ఉన్నటువంటి మహిళా నిధి, ఎస్ మీరు విన్నది కరెక్టే. సో మహిళా నిధి కింద 1500 రూపాయలు నెల ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో ఒకటిగా ప్రజలకు చెప్పిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పథకం గురించి స్పందించారు నారా చంద్రబాబు నాయుడు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారికంగా నోటీస్ కూడా మేము అనౌన్స్ చేస్తామని కూడా చెప్పారు. అంతేకాదు 2024-25 బడ్జెట్లో నుంచి 3348 కోట్ల రూపాయలను ఈ మహిళా నిధి కోసం సపరేట్ చేసి పెట్టినట్టు కూడా ఆయన వివరించడం జరిగింది. ఇప్పుడు కేవలం ఈ పథక అమలుకి కొంచెం జాప్యం మాత్రమే ఉందని చెప్పొచ్చు. అయితే త్వరలోనే ఈ పథకం కూడా ప్రతి ఒక్క మహిళ వారి ఖాతాలో నుంచి 1500 రూపాయలు తీసుకునేంత సమర్థవంతంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే దీనికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు స్మార్ట్ యుగం కాబట్టి సో మన ఫోన్లో నుంచే ఈ పథకానికి కూడా మనం అప్లై చేసుకునే వెలుసుబాటుని అయితే ప్రభుత్వం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది మాత్రమే కాదు, విద్యార్థులకు కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రూపాయి వడ్డీ రుణాల గురించి అయితే చర్చించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు నైపుణ్య విద్యా శిక్షణ గురించి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ రుణాలు సకాలంలో అందేలాగా, ఎటువంటి రక్షణ లేకుండా ఇచ్చేలాగైతే నారా చంద్రబాబు నాయుడు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పావల వడ్డీ రుణం గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఏంటి అంటే ఆ పావల వడ్డీ రుణం ప్రభుత్వమే భరిస్తుంది. ఆ రుణం తీసుకున్న 14 సంవత్సరాల తర్వాత ఈ రుణ భారాన్ని తీర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే క్లారిటీ ఇచ్చారు. ఇది మాత్రమే కాదు, ఇక కుల ధృవీకరణ అంటే పర్మనెంట్ గా కుల ధృవీకరణ పత్రం గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం అయితే జరిగింది. సో వచ్చే దీపావళి కల్లా అందరి దగ్గర కూడా కుల ధృవీకరణ పత్రం ఉండాలి అన్న రీతిలో అయితే నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారని కూడా తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే ప్రతిసారి అంటే 6 నెలలకు ఒకసారి 1 ఇయర్కి ఒకసారి వెళ్ళి మనము రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది పర్మనెంట్ కుల ధృవీకరణ పత్రం. అది కూడా మీ ఇంటికి వచ్చి కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైపోయాయి. దీని గురించి ఎన్నో సర్వేలు కూడా జరిగాయి. ఈ విధంగా చూసుకుంటే సూపర్ 6లో ఇంకా మిగిలింది ఒక్క హామీ అని చెప్పొచ్చు, అదే నిరుద్యోగ భృతి. సో ఈ ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా త్వరలోనే నెరవేరుస్తుందని కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు. సో అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే అన్ని పథకాలు కూడా ప్రజల వరకు తీసుకెళ్లారు కూటమి ప్రభుత్వం. ఇటు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడమే కాకుండా మహిళలకు ఫ్రీ బస్సులు, అంతేకాకుండా ఇప్పుడు మహిళా నిధి కింద 1500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళు దూషించినట్లు అంటే ఎవరైతే ప్రత్యర్థి పార్టీ ఉన్నారో వాళ్ళు దూషించినట్లయితే ఏం జరగడం లేదు. సో సమర్థవంతంగా టైం చూసుకొని పథకాలను అయితే ప్రజల మధ్యకు తీసుకెళ్లడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. అయితే ప్రత్యర్థులకు మాత్రం ఏం చేయాలో తెలియక ఇటువంటి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అవన్నీ పక్కన పెట్టేసి ఆ విమర్శలకు చెక్ పెట్టేలా చేతలతో చూపిస్తుంది అని చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకుంటే ప్రజలే తెలుసుకోవాలి ఏ ప్రభుత్వం అమలు చేస్తుందో పథకాలు సమర్థవంతంగా ప్రజల మధ్యకు వచ్చేలాగా, ప్రజల్లోకి వెళ్ళేలాగా అనేది. మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి? త్వరలోనే మహిళా నిధి కూడా విడుదల కాబోతుంది. మరి మీ స్పందన ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.